కృష్ణా జిల్లా గన్నవరంలో వెటర్నరీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టైఫండ్ పెంచాలని 30 రోజులుగా నిరసన చేస్తున్నా పట్టించుకోకుండా హాస్టల్ నుంచి బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ గేట్లు మూసివేసి నిరసన తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా వినలేదు. తమపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ 3వ సంవత్సరం చేస్తున్నాము. మేము ఇలా శాంతియుతంగా ఎన్నో రోజుల నుంచి మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. అయినా సరే వాళ్ళ నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు. కానీ వస్తుందన్న నమ్మకంతో మేము అందరి మీద నమ్మకం పెట్టుకొని మేము ఈ దీక్షను కొనసాగిస్తున్నామండి. అయినా సరే ఎటువంటి స్పందన రాలేదు. ఇలా చేస్తుంటే నిన్న మాకు సర్క్యులర్ వచ్చిందండి. అందరూ హాస్టల్ నుంచి వెకేట్ చేయండి, మీరు ఎవరు ఉండొద్దు రూమ్లో, మీకు మెస్ కూడా మూసేస్తాము అని చెప్పారండి. మేమే వండుకొని మేమే తింటున్నామండి. వెకేట్ చేసి మేము ఇక్కడ ఉన్నాము. ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. మాకు న్యాయం కోసం మేము పోరాడుతుంటే మాకు వ్యతిరేకంగా అన్ని స్పందనలు వస్తున్నాయి. ఇటు ప్రొఫెసర్ నుంచి అలానే వస్తున్నాయి, అటు గవర్నమెంట్ నుంచి కూడా అలానే వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి ప్లీజ్. విజేంద్ర వర్మ, నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో 4th ఇయర్ చదువుతున్నాము. మేము గత 31 రోజులుగా రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. ఇవాళ 32వ రోజు. మేము చాలా శాంతియుతంగా అలానే మా సమస్యల్ని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ద్వారా ఒక హైరార్కీ లెవెల్లో తీసుకెళ్తున్నాము. అలానే ఎలాంటి గొడవలు చేయకుండా. కానీ యూనివర్సిటీ మా పక్షాన ఇవాళ 32వ రోజున మా హాస్టల్స్ని వెకేట్ చేపించి మమ్మల్ని చూడండి మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. మేము కాలేజీలో లేక 300 మంది అమ్మాయిలు ఉంటారు, 150 మంది అబ్బాయిల వరకు ఉంటాము మొత్తం హాస్టల్లో ఈ కాలేజీలో. అలాంటిది ఇవాళ మా ప్రొఫెసర్సే మమ్మల్ని బయటికి నెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలనేది మా ప్రశ్న. మేము మా హక్కు కోసం మాకు న్యాయం జరగాలని, మా స్టైఫండ్ పెంచాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఇలా రూడ్గా స్టూడెంట్స్ పైన పోలీసులను పిలిపించి దాడి చేసినట్టుగా మమ్మల్ని బయటికి నెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది మా సర్క్యులర్ మాకు నిన్న వచ్చింది హాస్టల్. నిర్మల్ జిల్లా